స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతోంది. విజయవాడ ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పిదం ఏమీ లేదు అని దూబే అన్నారు. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి స్కిల్ డెవలప్మెంట్ పై అధ్యయనం చేశారు అని న్యాయవాది దూబే వాదనలు వినిపించారు. సునీత అధ్యయనం చేసి సిమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయని కోర్టులో దూబే వాదనలు వినిపించారు. కాస్ట్ ఎవల్యూషన్ కమిటీలో చంద్రబాబు నాయుడు లేరు అని కోర్టు దృష్టికి తెలిపారు. ఈ కమిటీలో ఉన్న భాస్కర్ రావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్నారని వాదించారు. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఏసీబీ కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతోంది. విజయవాడ ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పిదం ఏమీ లేదు అని దూబే అన్నారు. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి స్కిల్ డెవలప్మెంట్ పై అధ్యయనం చేశారని న్యాయవాది దూబే వాదనలు వినిపించారు. సునీత అధ్యయనం చేసిన సిమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయని కోర్టులో దూబే వాదనలు వినిపించారు. కాస్ట్ ఎవల్యూషన్ కమిటీలో చంద్రబాబు నాయుడు లేరు అని కోర్టు దృష్టికి తెలిపారు. ఈ కమిటీలో ఉన్న భాస్కర్ రావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్నారని వాదించారు. ప్రస్తుతం ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఏసీబీ కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, అసలు వాదనలు ఎలా కొనసాగుతున్నాయంటారు? అంటే విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. చంద్రబాబు తరపున న్యాయవాది దూబే తన వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులోని చంద్రబాబు అరెస్టు అక్రమంని కూడా అన్న వాదనలు పూర్తయినాయి. అయితే ప్రస్తుతం ఇటు ఏసీపీ న్యాయమూర్తి తన వాదనలు వినిపిస్తారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తారు. ప్రధానంగా చంద్రబాబు అరెస్టు గల కారణాలను వివరిస్తూ ఉన్నారు. అంతకుముందు దుబే తన వాదనలు వినిపిస్తూ చంద్రబాబు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి పూర్తిగా కేబినెట్ ఆమోదోద్యమం జరిగాయి. అప్పట్లోనే ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా ఉన్న సునీత ఎవరైతే ఉన్నారో అధ్యయనం చేశారు. సిమెంట్ కంపెనీకి ఇచ్చేందుకు కూడా ఒక బృందం ప్రతిపాదన చేసిన తర్వాత ఈ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఆ బృందంలోని చంద్రబాబు ఎవరు లేరు. అంటే ఓవరాల్ గా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది కూడా పూర్తిగా పోటకం, ఇది అక్రమం అనేది మాత్రం ఆయన వాదించే ప్రయత్నం చేశారు. దీనికి కౌంటర్ గా ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించే ముందు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఏసీపీ న్యాయస్థానంలో ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా బెయిల్ పిటిషన్ కి సంబంధించి సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. చంద్రబాబు బెయిల్ ఇవ్వటం వల్ల, ఎందుకంటే ఇప్పటికే సిఐడి కస్టడీ పొడిగించారని కోరింది. గతంలో 2 రోజుల పాటు సిఐడి కస్టడీలో చంద్రబాబు ఏమీ విషయాలు చెప్పలేదు, సిఐడి అధికారులకు సహకరించలేదు అని కూడా సిఐడి ఇప్పటికే కోర్టుకు వినిపించిన నేపథ్యంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ కోర్టు గల కారణాలు అంతో పాటు చంద్రబాబు జోక్యం ఎంతవరకు ఉంది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్
ప్రభుత్వంలోని చంద్రబాబు అప్పట్లోనే ముఖ్యమంత్రిగా ఉంది ఎంతవరకు 371 కోట్ల రూపాయలు కూడా పక్కదారి పట్టించారు. దానిపై కూడా సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపిస్తారు. ప్రస్తుతం చంద్రబాబు తరపున న్యాయవాది వాదనలు ముగిసిన నేపథ్యంలోని సిఐడి తరపున న్యాయవాది తన వాదన వినిపిస్తారు. ఆ తర్వాత కస్టడీపై ఇరుపక్షాల వాదనలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా పిటిషన్ అట్లాగే చంద్రబాబుకు సంబంధించి సిఐడి కస్టడీ అట్లాగే చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ రెండింటిపై కూడా ప్రస్తుతం ఏసీపీ కోర్టులో వాదనలు చాలా సీరియస్ గా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. గలీబ్, చంద్రబాబుకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు అని దూబే కూడా వాదనలు వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫైనల్ గా అసలు ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ప్రస్తుతం ఏసీపీ కోర్టులోని బెయిల్ అట్లాగే సిఐడి కస్టడీ రెండు మాత్రమే విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజే ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించి ముందస్తుగా నోటీస్ ఇవ్వలేదు, ముందస్తు సమాచారం ఇవ్వలేదు అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు తరపున న్యాయవాదిగా ఉన్న దుబే తన వాదనలు వినిపిస్తున్నారు. అంటే ఒక ఇల్లీగల్ ప్రాసెస్ తోనే చంద్రబాబు అరెస్ట్ జరగలేదు అనేది మాత్రం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని చంద్రబాబుకు సంబంధించి ఈ రెండు అంశాలకు సంబంధించి వాదనలు ముగిసిన తర్వాత బెయిల్ ఈ చంద్రబాబుకు సంబంధించిన తీర్పులు ఏదైతే ఉందో దాన్ని కొంత రిజర్వ్ చేసే అవకాశాలే కనపడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించిన క్యాష్ పిటిషన్ ఉన్న నేపథ్యంలో ఆ క్యాష్ పిటిషన్ కొలిక్కి వచ్చిన తర్వాతే ఏసీపీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎందుకు కనపడుతుంది. ఎందుకంటే గతంలో కూడా హైకోర్టులోని చంద్రబాబు క్యాష్ పిటిషన్ సంబంధించిన తీర్పు ఇచ్చిన తర్వాతే ఏసీపీ కోర్టు చంద్రబాబుకు సంబంధించిన సిఐడి కస్టడీపై నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఆ విధంగానే ఆ ప్రాసెస్ లోనే వెళ్తారా లేకపోతే వాదనలు మరింతగా వినే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం చూడాల్సింది. ప్రస్తుతం మాత్రం బెయిల్ పిటిషన్ పై చంద్రబాబు తరపున న్యాయవాదుల వాదనలు ముగిసాయి. ప్రస్తుతం సిఐడి తరపున న్యాయవాదిగా ఉన్న ఏఐసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాత్రం తన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గలీబ్.